ఉగ్రదాడిలో అమరులైన వీర సైనికులకు ఘనంగా నివాళి అర్పిస్తూ సంగారెడ్డిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం మరియు సంయుక్త స్కూల్ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ స్థానిక ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐబీ వద్ద అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ర్యాలీలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దశరథ్, సంయుక్త స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనవేణు మాట్లాడుతూ, ఈ ఘటన జరిగి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ శాంతి ర్యాలీ నిర్వహించామని అన్నారు. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ ర్యాలీలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, సంయుక్త స్కూల్ డైరెక్టర్లు రితేష్ గౌడ్, తేజస్ గౌడ్, ప్రిన్సిపల్ సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ బీనా, ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ మరియు సంయుక్త పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా దృష్టి మాత్రం ఈరోజు బ్లాక్ డే 2019-14వ తారీఖు రోజున ఆ రోజు జరిగినటువంటి మన కాశ్మీర్ నుంచి వచ్చిన పుల్వామాలో జరిగినటువంటి దాడి చాలా భయంకరమైన దాడి. సుమారు 40 మంది సైనికుల్ని చంపినటువంటి భయంకరమైన రోజు ఈరోజు బ్లాక్ డేగా మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రేమికుల రోజేమో కానీ బ్లాక్ డే, ఎందుకంటే 40 మంది సైనికులు మొత్తం వాళ్ళ యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కానీ వాళ్ళు ఏమాత్రం మదిరిపోకుండా భారత మాత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజును మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. భయంకరమైన రోజు, దానికి కారకులైనటువంటి పాకిస్తాన్ ఎట్లా చేయాలనేటువంటి దాని మీద ప్రథమంగా మా సంగారెడ్డి లోపల మా దశధన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మన ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి మా దశధన గారు, అదేవిధంగా సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి మా రామకృష్ణ గారు, రితేష్ గారు, మా సంతోష్ సార్ గారు, అదేవిధంగా తేజ సార్ గారు, మా వీణా మేడం అందరూ కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా శ్రీధర్ మహేందర్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆనాడు జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రతి భారతీయుని యొక్క గుండె చాలా పగిలిపోయేంత బాధపడ్డటువంటి రోజు 2019 ఫిబ్రవరి 14వ తారీఖు రోజున ప్రతి భారతీయుడు కూడా కళ్ళకి నీళ్లు కాదు రక్తం వచ్చినటువంటి భయంకరమైన రోజు. ఆ రోజులు ఒకటే కోరుకున్నారు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటి దాని మీద 12 రోజుల తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తే సుమారు 300 మంది ముఖ్యులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదుల్లో వాళ్ళందరినీ కూడా 15 నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా గాల్లో కలిపేసినటువంటి చరిత్ర మన భారతదేశంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా గుంటనక్క సుమారు 4 సార్లు మనతో పోటీ పడ్డది, 4 సార్లు యుద్ధం చేసింది. 1947, 1965, 1971, 1999 4 సార్లు యుద్ధం చేస్తే లాహోర్ దాకా మన సైన్యం పోతే వాళ్ళ యొక్క లాగులు దర్చేటువంటి పరిస్థితి. అంటే మన సైన్యం 14,15,300 మంది సైనికులు ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశం, 2వ సైన్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మన భారతీయులు ఏనాడు కూడా ఏ దేశం మీద కూడా దాడి చేయలేనటువంటి గొప్ప దేశం మన భారతదేశం. పక్కకున్నటువంటి పాకిస్తాన్ ఈ కుయుక్తులు కానీ నగరాలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం అందరం శాంతం 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 అనేటువంటి దాని మీద కాదు, ఈరోజు విద్యార్థులు, యువకులు, మాజీ సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ అనేటువంటి పటం ప్రపంచం లేకుండా చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మన భారతీయులకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. భారతదేశం అంటే ఒక పుణ్య దేశం. ఈరోజు సంఘటనలు చెప్పంగానే సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చిన్నారులు ఈరోజు చెప్పంగానే సుమారు 2 గంటల లోపటే ఒక ఫ్లాగ్ తయారు చేసినట్టు నిజంగా చెప్తున్నా కదా. సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ దేశభక్తి ప్రతి స్కూల్లో పట, ప్రతి విద్యార్థుల పట దేశభక్తి రావాలి. ఆ దేశభక్తి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే ఈరోజు -డిగ్రీలో ఈరోజు సైనికులు కాళ్ళ లోపల కూడా మంచిపోయి వాళ్ళ చేతులు తీస్తే కూడా చేతులు కింద మీటువంటి పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే సైనికులు చేస్తున్నటువంటి త్యాగాన్ని
ఏ భారతీయుడు కూడా విస్మరించాడు. ఈ 40 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. ప్రతి భారతీయుని యొక్క గుండె లోపల భారత మాత జెండెట్లో వాళ్ళందరూ కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా భారతదేశం ఉన్నంత వరకు, భారత జాతి ఉన్నంత వరకు, భారతీయ రక్తం ఉన్నంత వరకు ఈ 40 మంది ప్రతి గుండె లోపల చిరస్థాయిగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. పక్కకున్నటువంటి చైనా చాలా నకరాలు చేస్తుంది. ఈ మధ్యలో పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఈ మధ్యలో బాగా నకరాలు చేస్తుంది. పాకిస్తాన్ లాంటి దేశాలు ఈరోజు అడుక్కున్నటువంటి పరిస్థితున్నా కానీ పెద్ద పెద్ద నాటకాలు చేసేటువంటి పరిస్థితున్నది. నేను ఈ రోజు సంగారెడ్డి గడ్డ నుంచి చెప్తున్నా, ఈ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మీరు నకరాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో ఉన్నటువంటి శాంతి కామకులు ఈరోజు భారతదేశం లేరు. యువత ఒక్కొక్కరు కూడా అక్కిరపోయేటువంటి దాని మీద ఈరోజు ధైర్యం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తే 3 దేశాలు కూడా లేకుండా చేసేటువంటి సత్తా కూడా మన భారతీయులు ఎప్పుడో కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేటువంటి దాని మీద ప్రతి స్కూల్లో పడిన సంయుక్త స్కూల్లో ప్రత్యేకంగా అభినందించారు. convey my opinions to all the martyrs who sacrificed their lives on 14th February 2019. Jai Hind. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.